మాట్లాడడానికి అవకాశం వచ్చింది మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మంత్రి గారికి విన్నవించుకోవాల్సింది మీతోటి ఏంటంటే, ఒకటి కేశంపేట్ మండల షాద్నగర్ నియోజకవర్గం చింతకుంటపల్లి అనే విలేజ్ ఉంటుంది. అది రెవెన్యూ ఉన్నప్పటి నుంచి రెవెన్యూ విలేజ్, కానీ ఈరోజు వరకు వాళ్ళకు సర్వేకు హద్దురాలు కానీ బౌండరీస్ కానీ ఏది ఫిక్స్ కాలేదు. దాంతో రైతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అది ఒక్కసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఇంకొకటి నారాయణపేట్ మెడికల్ కాలేజ్ గురించి అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ఆ రోజు తీసుకొని మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసింది. కానీ ఈరోజు వరకు వాళ్ళకు నష్టపరిహారం అనేది ఇస్తామన్నారు. కానీ ఈరోజు వరకు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేరు. అది ఓపెనింగ్ కూడా నెక్స్ట్ మంత్ ఉన్నట్టుంది. ఆ లోపలనే రైతులకు ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. అలాగే ముఖ్యంగా స్కూల్ ఓపెన్ అయినాయి. మొన్న కూడా సభలో మాట్లాడినాము, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పినాం. స్కూళ్ళల్లో అటెండర్ల పరిస్థితి కానీ టీచర్లది కానీ ఆగమ గోచరంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా అవి భర్తీ చేసుకుంటూ, లేకుంటే మినిమం వాలంటీర్స్ అన్న పెట్టి స్కూళ్ళు సజావుగా సాగేటట్టు చూడాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలుపుతున్నాం. అలాగే ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ గురించి అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ వైద్య ఆరోగ్య శాఖలో డిపార్ట్మెంట్లో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 510 జీవోలో 4000 మందికి నష్టం జరిగింది. వెంటనే సవరణ చేయగలరు, ఉద్యోగులకు న్యాయం చేయగలరు. అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులు 17,514 మందిని రెగ్యులరైజ్ చేస్తారని చెప్పారు. వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఎన్హెచ్ఎం అన్ని క్యాడర్లు ఉద్యోగులకు సేవలు అందిస్తున్న అన్ని క్యాడర్లకు ఉద్యోగ భద్రత ఆరోగ్య కార్డులు అందించాలి మరియు ఆరోగ్య బీమా అందించాలి. అలాగే ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం అన్ని కేడర్లను క్రమబద్ధీకరించాలి లేదా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. అంటే మనకు వైద్య ఆరోగ్య శాఖ మంచిగా నడవాలంటే కింది స్థాయిలో ఉద్యోగస్తులను కూడా మీరు ప్రభుత్వం ఇక ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి మీ ద్వారా తెలపడానికి ప్రభుత్వం. థ్యాంక్ యూ. అధ్యక్ష, విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం. నవీన్ కుమార్ రెడ్డి. महमूद अली गारू. चेयरमैन सर, मुझे जो मौका दिया गया